అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ ఎలక్షన్స్‌కి అందరూ ఆంధ్ర వెళ్లారా అని అనుకుంటున్నాను. వెళ్ళిన వాళ్ళందరూ అయితే కింద కామెంట్ చేయండి. ఎవరికి ఓటేశారన్నది కామెంట్ చేయక్కర్లేదు, అది మీ ఇష్టం. ఓట్ ఫర్ ద బెస్ట్ అని మాత్రం చెప్తానమాట. ఈ ఆంధ్ర వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారు వాళ్ళ ఊరు వెళ్ళాము. అక్కడ ఒక చిన్న పిక్నిక్ వేసామన్నమాట, సమ్మర్ పిక్నిక్. అనకాపల్లిలో బెల్లం ఎంత ఫేమసో నూకాలమ్మ తల్లి టెంపుల్ కూడా అంతే ఫేమస్. అది మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. మేమైతే అక్కడికే వెళ్ళామన్నమాట పిక్నిక్కి. మార్నింగ్ వెళ్ళిపోయాము. మార్నింగ్ 7:30 అరౌండ్ 8 అట్లా వెళ్ళిపోయాము. బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడనే అయింది. అండ్ లంచ్కి వచ్చేసరికి చికెన్ కర్రీ వచ్చేసి మా అత్తయ్య గారు చేస్తున్నారు. ఇంకా మా పెద్దమ్మ గారు గారెలు, వడలు అన్నీ వేస్తున్నారు. ఇంకా నేను వచ్చేసరికి బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఈ బిర్యానీ వ్లాగే తీస్తున్నాము. బిర్యానీ రెసిపీ అన్నది అందరికీ మ్యాక్సిమం తెలిసిందే, అందుకే ఆ రెసిపీ కోసం అయితే నేను ఏం చెప్పట్లేదు. కానీ అక్కడ మేము ఎంత ఎంజాయ్ చేసామని మాత్రం చెప్తానన్నమాట. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీ అని నేనైతే చెప్తున్నాను. మీలో ఎంతమందికి అది ఇష్టమో అండ్ మీ ఫ్యామిలీతో ద బెస్ట్ ప్లేస్ మీరు ఎక్కడికి వెళ్ళారో కింద అయితే కామెంట్ చేసి చెప్పండి. మా పెద్దమ్మ గారితో అక్కడ నేను చెప్తున్నా, ఆవిడ మా పెద్దమ్మ గారెలు వేస్తున్నారు అని. నెక్స్ట్ వచ్చేసరికి మా మరిదిల వాళ్ళతో కూడా బాగా ఎంజాయ్ చేసినాము. లంచ్ అయిన తర్వాత వెంటనే రాలేదు, కాసేపు ఆడుకున్నాం అన్నమాట. చాలా గేమ్స్ ఆడుకున్నాము. అందులో నేను గెలిచానని చెప్పలేను, ఓడిపోయాను. బట్ మంచి మెమరీ అయితే ఉన్నదన్నమాట. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసేది అనేది లైఫ్లో చాలా తక్కువ టైమ్స్ వస్తుంది. ఆ తక్కువ టైమ్స్లో కూడా మనం మిస్ అవ్వకూడదు. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉంటామన్నమాట. అది ఎప్పుడు ఫ్లాప్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ టైం అనమాట ఊరు వెళ్ళిన వెంటనే ప్లాన్ అప్పటికప్పుడు అన్ప్లాన్డ్ అనవచ్చు అనుకొని వెళ్ళాము. బట్ మంచి మెమరీ అయితే నాకు అనిపించింది. అండ్ ఇలా సడన్ ప్లాన్స్ ఏమైనా ఉంటే ఒక 2-3 డేస్ ముందుగానే బుక్ చేసుకోవాలన్నమాట. ఒక రూమ్ స్లాట్ ఇస్తారు మనకి, అక్కడే కుకింగ్ స్టవ్ అది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మిగతావన్నీ మనమే తెచ్చుకోవాలి. ఈ స్లాట్ బుకింగ్ అదైతే మా అత్తయ్య మామయ్య గారు వాళ్ళు ఒక 2-3 డేస్ ముందే వెళ్ళి బుక్ చేశారు. కాస్ట్ అనేది నాకు ఐడియా లేదు, తెలిస్తే మాత్రం కింద నేను మెన్షన్ చేస్తాను. అండ్ ఇది ప్లెయిన్ బిర్యానీ అనమాట. 2 kgs ఆఫ్ రైస్కి వాటర్ అనేది మేము కొలతలుగా వేసుకుంటున్నాము. వెజ్ బిర్యానీయే చేశాను, చికెన్ బిర్యానీ ఏం కాదు. నార్మల్ వైట్ రైస్ బిర్యానీ, ఇంకా చికెన్ కర్రీ, గారెలు, స్వీట్ అవన్నీ పట్టుకొనే వెళ్ళామన్నమాట. అండ్ లంచ్ అది చేసిన తర్వాత మధ్యాహ్నం చేసి అమ్మవారి దర్శనం చేసుకోవడానికని వెళ్ళామన్నమాట. ప్రస్తుతానికైతే ఆ గుడి రెనోవేషన్లో ఉంది. సో ఆ స్వయంభూ దేవతని అక్కడే ఉంచారు. ఇంకొక బొమ్మని తెచ్చి వేరే దగ్గర గుడిలా పెట్టారనమాట. ఆ దర్శనానికి అయితే వెళ్ళాము. అమ్మవారి దర్శనం చక్కగా అయింది. ఆ దర్శనం చేసుకొని వచ్చి లంచ్ కూడా ఎలాగో అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళలేదు. కాసేపు గేమ్స్ అయితే ఆడుకున్నాం మంచిగా. ఇంకా మేము వెళ్ళింది ట్యూస్డే కాబట్టి ఆ రోజు కొంచెం రష్గానే ఉంది, చాలామంది జనాలు వచ్చారు. కింద జాతరలా కూడా జరిగిందనమాట. అండ్ మా ఉన్న సరౌండింగ్స్ వీడియో మీకు వేరే వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది ఓన్లీ బిర్యానీ మేకింగ్ వీడియో అండ్ కుకింగ్ వీడియో అనమాట. అక్కడ జీడిపప్పు, కరివేపాకు అనేది ఫ్రై చేసినాం. ఆల్రెడీ అది డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కాబట్టి స్టవ్ మీద పెట్టి ఉంచలేదు, ఆల్రెడీ ఆయిల్ చాలా వేడిగా ఉంది. అండ్ లాస్ట్కి గార్నిషింగ్కి వచ్చేసరికి జీడిపప్పు, కరివేపాకు ఫ్రై చేసాం. అది రైతా. పిల్లలు చూసారా ఎంత మంచిగా ఆడుకుంటున్నారో, ఆల్రెడీ ప్లేస్ చేసి ఉంచుతున్నారు. అండ్ బిర్యానీ వాటర్ అయితే మరిగిపోయింది. ఇంకా లాస్ట్గా రైస్ వేయడమే. ఆ రైస్ 2 kgs ఆఫ్ రైస్ వాష్ చేసి పెట్టుకొని వేస్తున్నాం అనమాట. ఫైనల్లీ బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇది తినే టైం అన్నమాట. యూ లవ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై